హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. 8వ రోజు 29వ తారీఖు సరస్వతీదేవి అలంకారము. సోమవారము, మూలా నక్షత్రము. నైవేద్యం పరవాన్నం, అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి. శారీ వైట్ కలర్. జ్ఞానం అన్నది దీపం లాంటిది. అది వెలిగితే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. ఆ అజ్ఞాన దీపాన్ని తొలగించేదే సరస్వతీదేవి. సరస్వతీదేవి తత్వం. సరస్వతీదేవి అనేది జ్ఞానం, విద్య, కళ, సంగీతం, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం అన్నిటికీ ఆ దేవత. సారస్ అంటే ప్రవాహం, వతి అంటే ఆమె, అంటే జ్ఞాన ప్రవాహం కలిగినది అని అర్థం. విద్యార్థులు, కళాకారులు, శాస్త్రవేత్తలు ఎవరైనా సరస్వతి అమ్మవారిని ప్రార్థిస్తారు. ఎందుకంటే ఆమె అనుగ్రహం లేకుండా ప్రతిభకు పూర్ణత్వం రాదు. జ్ఞానం కోసం, చదువులో మేధస్సు పెంచేందుకు, ఆలోచన శక్తి కోసం, సరి అయిన నిర్ణయం తీసుకునే వివేకం కోసం, సృజనాత్మకత కోసం, సంగీతం, కళలు, సాహిత్యంలో ప్రతిభ వికసించేందుకు సరస్వతీదేవిని పూజిస్తారు. శాస్త్రీయ దృక్కోణం. సరస్వతీ పూజ అనేది ఒక రకమైన ధ్యానం. దీనివల్ల మనసు ప్రశాంతం అవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మెదడు పనితీరు మెరుగుపడుతుంది, సానుకూల ఆలోచనలు పుడతాయి, ఒత్తిడి తగ్గుతుంది. జ్ఞానదీపం వెలిగించేది సరస్వతి. ఆమెకి ప్రణామం చేస్తే మన బుద్ధి, ప్రతిభ మరియు హృదయం ఒక కాంతితో మెరుస్తాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.